హాయ్ హలో నమస్తే, నేను మానస. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రెసెంట్ మనం ఏఐ యుగంలో ఉన్నాం. ఫ్యూచర్ అంతా కూడా ఏఐ చుట్టూనే తిరుగుతుంది. సో మరి ఫ్యూచర్ ఓరియంటెడ్ కోర్సెస్ చదివితేనే మనకి ఫ్యూచర్లో హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. అలాంటి ఫ్యూచర్ ఓరియంటెడ్ కోర్సెస్ని అందిస్తున్నటువంటి కాలేజ్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. దాదాపు ఒక 20 years నుంచి ఇంజనీరింగ్ రంగంలో ఉంటూ స్టూడెంట్స్కి అప్డేటెడ్ స్కిల్స్, అప్డేటెడ్ ఎడ్యుకేషన్ని అందిస్తూ వాళ్ళ లైఫ్లో హ్యాపీగా జాబ్లో అలాగే ఎంటర్ప్రీనియర్గా కూడా సెటిల్ అయ్యే విధంగా స్టూడెంట్స్ని ట్రైనప్ చేస్తున్నటువంటి కోంపల్లి మైసమ్మగూడలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాము. 20 years ఆఫ్ ఎక్సలెన్స్తో ఈ కాలేజ్ అయితే స్టూడెంట్స్కి బెస్ట్ ప్రోగ్రామ్స్ని అందిస్తోంది. సో లేట్ చేయకుండా కాలేజ్ లోపలికి వెళ్ళిపోదాం, అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం, పదండి. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొడుగంటి వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటుంది, కరికులం ఎలా ఉంటుంది, టోటల్గా మనం తెలుసుకుందాం. సార్తో మాట్లాడదాం. సార్, హలో సార్, నమస్తే. సో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 decadesకి దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్ అండ్ చాలామంది స్టూడెంట్స్ నమ్మకంగా జాయిన్ అవుతున్నారు, ముఖ్యంగా ఇంజనీరింగ్లో కూడా. వెరాస్ 40 years స్కూలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా అడుగుపెట్టింది. సో ఇలాంటి స్పెషల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే వాట్ యూ సే? ఇప్పుడు హైదరాబాద్లో చాలానే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అండ్ హౌ సెయింట్ పీటర్ ఈజ్ మోర్ స్పెషల్ అమాంగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ థ్యాంక్ యూ గివింగ్ ఆపర్చునిటీ. మా కాలేజ్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా NBA ఎక్రిడిషన్ అయిపోయి మేడం. NAC A+ ఉంది. అంటే ఎక్రిడిషన్ మాత్రాన కాలేజ్ చూసేసుకోవాలని కాదు. ఈ కాలేజీలో చదువుతో పాటు అదర్ కల్చరల్ యాక్టివిటీస్, టీమ్ స్పిరిట్, డిసిప్లిన్, కోడ్ ఆఫ్ కండక్ట్, మోర్ దెన్ దట్ క్లోజ్ మానిటరింగ్ by the principal as well as my management is there. I will give a roadmap for 48 months for the batch. For example, you take 26 batch joining. 48 months roadmap, I will give it. Okay. Of course, this 48 months consisting of 8 semesters. So, ఈ 48 months classes చదువుతారు, సబ్జెక్టులు పాస్ అవుతారు, యాజ్ పర్ కోర్స్ కంప్లీట్ చేస్తారు. కానీ ఎవ్రీ సెమిస్టర్ గ్యాప్స్లో కానీ సెలవుల్లో కానీ వీ హ్యావ్ ఎ స్పెషల్ డ్రైవ్స్ ఆర్ కండక్టింగ్ ఆఫ్ ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్ట్రా కోర్సెస్. వాళ్ళకి క్లాసెస్తో పాటు ఈ CRT స్పెషల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ బేస్డ్ రిక్వైర్మెంట్ యాడ్ ఆన్ కోర్సెస్ సజెస్ట్ చేస్తూ ఫాలోఅప్ చేస్తూ మేము చేస్తాం. అట్ ద సేమ్ టైం యాక్సెస్ విత్ ప్రివిలేజెస్, అది ఇంపార్టెంట్. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ సెక్షన్. అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, రాస్తాం, అట్లాగా. ఇక్కడ ఎగ్జామ్ సెక్షన్లో మేము చేస్తున్న పార్ట్ ఏంటంటే బ్లూమ్స్ టాక్సానమీ అనేది ఈ OBEకి బేస్ చేసుకొని ఫ్యాకల్టీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాడి ద్వారా, అంటే కొత్తగా జాయిన్ అయిన ఫ్యాకల్టీ మేము ఏం చేస్తామంటే IQACS ద్వారా ఆర్ ఎక్స్పర్టైజ్ ద్వారా OBE మేము FDPs కండక్ట్ చేస్తాం. OBE ఎందుకంటే OBE అనేది యాజ్ పర్ రూల్స్ 12 రూల్స్ ఉంటాయి, COPO మ్యాపింగ్ చేయాలి ఎక్సెట్రా. అట్లా కాదు, ఇక్కడ బ్యాచ్ వైజ్ మేము వాళ్ళని సాగ్రిగేట్ చేసి పంపిస్తాం. అంటే కోర్ బ్రాంచెస్కి జనరల్గా ఇప్పుడు హై డిమాండ్ లేదని అనుకుంటున్నాను, కానీ మా మేనేజ్మెంట్ సివిల్ EEC కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి వారికి AA బేస్డ్ సర్టిఫికేట్స్, మెషిన్ లెర్నింగ్ అవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో నా కన్క్లూషన్, ఎందుకు మీరు సెయింట్ పీటర్స్ తీసుకోవాలంటే నేను చెప్పినవన్నీ కన్సిడర్ చేసుకొని తప్పకుండా తీసుకుంటారు. ఆల్రెడీ అడ్మిషన్స్ అవుతున్నాయి. మేము మటుకు ప్రామిస్ చేస్తున్నాను, సిస్టమేటిక్గా నా 48 months క్యాలెండర్ని HODs ద్వారా మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకొని ఈవెంట్ క్యాలెండర్ కూడా దగ్గర పెట్టుకొని చేస్తాను. అండ్ అలాగే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటుంది, కరికులం ఏ విధంగా ఉంటుంది ఇండస్ట్రీ ఓరియంటెడ్గా? ఇండస్ట్రీ ఏం కావాలన్నది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. సో మేమేం చేస్తున్నాం అంటే డే 1 ఫస్ట్ 2 months ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ MCET మార్క్స్ కానీ JEE మార్క్స్ తీసుకొని లాజికల్గా స్టూడెంట్స్ పార్టిషన్ చేస్తాం క్లాసెస్ కింద. చేసి కోడింగ్ క్లాసెస్, కమ్యూనికేషన్ క్లాసెస్, స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఉర్దూ బ్యాక్గ్రౌండ్ కానీ రూరల్ తెలుగు స్టూడెంట్స్ కానీ ఎవరైనా వస్తారు, వారికి ఇంగ్లీష్ ఫ్యాకల్టీ మా దగ్గర 90 ఉంటారు. సో బ్రిడ్జ్ కోర్సులో పాటు ఎవ్రీ వీక్ హాస్టల్ స్టూడెంట్స్కి, డే స్కాలర్స్కి క్లాసెస్ పెట్టి ఒక స్పెషల్ డ్రైవ్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక స్పెషల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే ఆ సింపుల్ ప్రాబ్లమ్స్ విచ్ ఈజ్ సాల్వబుల్ బై ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వచ్చేటువంటి చేంజ్ని బేస్ చేసుకొని మేము తప్పకుండా వాళ్ళని క్రియేట్ ఇంట్రెస్ట్ చేసుకొని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద స్మాల్ ప్రాజెక్ట్స్, మాకు స్పెషల్ IoT ల్యాబ్ ఉందన్నమాట. అందులో ప్రీ డిఫైన్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కానీ అందులో స్మాల్ మాడ్యూల్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేటట్టు వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్ బట్టి ల్యాబ్ లెర్నింగ్ బేస్డ్గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తామని మా ప్రతిపాదన ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ అదర్ కోర్సెస్ లైక్ సెయింట్ పీటర్ ఇంజనీరింగ్ కాలేజ్లో అదర్ కాలేజెస్ కన్నా కూడా డిఫరెంట్గా ఉండేటువంటి కోర్సెస్ ఏమైనా ఉన్నాయా?
లైక్ జాబ్ రెడీ కోర్సెస్ కావచ్చు, మేడం అడ్వాన్స్డ్ కోర్సెస్ కావచ్చు. ప్రెజెంట్ సినారియోలో ఏఎంఎల్ డామినేట్ చేస్తున్నారు. హవెవర్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్ వెళ్ళగలుగుతున్నాం. అఫ్ కోర్స్ ద పేరెంట్ డిపార్ట్మెంట్ ఇస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, బట్ ద అవుట్ సైడ్ దెర్ ఇస్ ఏ డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కోర్ బ్రాంచెస్ లైక్ సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్ అండ్ ఈసీ. ఇక్కడ మేము చేస్తుంది ఏంటంటే సిలబస్కి మాకు 20% అమెండ్మెంట్ ఉంటుంది యాజ్ పర్ అటానమస్ స్టడీస్. బీఓఎస్లో మేము ఏం చేస్తామంటే అన్నీ మాకు పాసిబిలిటీ ఉండదు. ఇంపార్టెంట్ టాపిక్స్ రిలేటెడ్ టు ద కంపెనీస్ అండ్ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్, ఈజీ టు లెర్న్ అండ్ గెయిన్ అనే కాన్సెప్ట్తో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్కల్కేట్ చేస్తాం. అంటే దాంట్లో ఇప్పుడు క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ కానీ, క్వాంటమ్ మెకానిజమ్స్ కానీ, అలాగే సైబర్ సెక్యూరిటీలో బిట్ కాయిన్స్ కానీ, మీరు ఏం తీసుకున్నా దాని తాలూకు మాడ్యూల్ మాత్రమే చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే సీడ్ థాట్. దీనికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను మేడం. మేము రెగ్యులర్గా స్టూడెంట్స్కి ఇండస్ట్రీ టూల్స్ పంపిస్తాం, అలాగే వాళ్ళతోని ఇండస్ట్రీ కల్చర్ యాక్టివేట్ చేస్తాం. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఎవ్రీ మంత్లో 2 క్లాసెస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే సీడ్ థాట్ డెవలప్ అవుతుంది నమ్మకం. సీడ్ థాట్ని విత్తనం అనమాట. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ గ్రూప్కి కానీ ఒక కల్చర్, ఒక ఆలోచన థాట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ దే ఆర్ గుడ్, ఇఫ్ దట్ సీడ్ థాట్ని ప్రాపర్ గైడెన్స్తో రీసెర్చ్ డెవలప్మెంట్ వింగ్ మాకుంది. అందులో ఏం చేస్తామంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ఆ థాట్ని మేము రిజిస్టర్ చేయించి దాన్ని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసి మినీ ప్రాజెక్ట్స్, దెన్ సబ్సిక్వెంట్లీ మేజర్ ప్రాజెక్ట్స్ అనేవి తయారు చేయించుకొని కొంతమంది, అంటే అందరూ కాదు, ఒక 20% ఆఫ్ ద స్టూడెంట్స్ యూజీసీ జర్నల్స్లో కూడా మేము పబ్లిష్ చేయడానికి మా ఫ్యాకల్టీతో పాటు సపోర్ట్ తీసుకొని చేస్తున్నాము. ఎందుకంటే రోడ్ మ్యాప్ చెప్పాను, అందరు పిల్లలు కూడా జాబ్స్ రాకపోవచ్చు, అందరూ ఎంటర్ప్రినర్షిప్ కాకపోవచ్చు. కొంతమంది R&D ప్లాట్ఫామ్లో కానీ, ఇండస్ట్రీలో కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రూట్ మ్యాప్ ఉంది మేడం. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను మేడం, మాకు స్పోర్ట్స్ చాలా స్ట్రాంగ్ ఇక్కడ ఉంది. వీ హ్యావ్ 3 PDs వెల్ క్వాలిఫైడ్. రీసెంట్లీ మేము బాక్సింగ్లో బ్రాంజ్ తీసుకొచ్చిన స్టేట్ లెవెల్. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మాకు ఉన్నాయి. అంటే ఎందుకంటే ఈ కల్చర్స్ వల్ల ఏమర్థమవుతుందంటే పిల్లల్లో స్పోర్ట్స్ మెన్ స్పిరిట్, టీమ్ అప్రోచ్, టుమారో దే మే గెట్ ఏ జాబ్స్ ఆర్ ఎనీవేర్, అందరితో కలిసి పనిచేయడము, హెల్దీ అట్మాస్ఫియర్ వస్తుందని మా నమ్మకము. ఒకే డైరెక్షన్లో కాకుండా మల్టీ డైరెక్షన్లో, మల్టీ డిసిప్లినరీ కూడా చేస్తుంది. సో ఏఎంఎల్ మీరు చెప్పారు, అండ్ నెక్స్ట్ ఇంకా అదర్ కోర్సెస్ లైక్ జాబ్ ఓరియంటెడ్ కావచ్చు, ఫ్యూచర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎలాంటివి కండక్ట్ చేస్తున్నారు? ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అందరూ కూడా వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. మేడం చేస్తారు. అందుకే దీనికి మేమేం చేస్తామంటే స్టూడెంట్స్లోని ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ బాగా ప్రమోట్ చేస్తాము. మేనేజ్మెంట్ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది, దాని ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే సర్టిఫికేషన్ అంటే ఓన్లో ఎగ్జామ్స్ అని కాదు, ఆ సర్టిఫైడ్ అయిన స్టూడెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ జాబ్ ఓరియంటెడ్ రిక్వైర్మెంట్ ఏ మాడ్యూల్స్ కావాలని ముందే డ్రైవ్ చేస్తాం. ఒక సిస్టమేటిక్గా అంటే 2020-26లో ఉన్నప్పుడు 2023-2029లో ప్రిడిక్ట్ చేయడానికి మేము కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయినప్పుడు మా వైస్ ఛాన్సలర్స్ కానీ డిబేట్ జరిగినప్పుడు వాళ్ళు మాకు డైరెక్షన్ ఇస్తారు, ఎక్స్పెక్టెడ్ డొమైన్స్. అంటే ప్రెసెంట్ ఏది భూమిలో ఉందో అది చేయాలి అనుకుంటారు, కానీ ఫ్యూచర్ భూమిలో ఉండేది ఏంటి అనేది వాళ్ళు దానికి తగ్గట్టుగా మేము ఇక్కడ నిచ్చిన ల్యాడర్ వేస్తాం. సో ఫైనల్లీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను అయితే మటుకు సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్ అండి. పేరెంట్స్ మటుకు విషయం చెప్తున్నాను, నేను పేరెంట్నే. మీరు జాయిన్ అయ్యాక 48 టైమ్స్ మా కాలేజీని కలవాలి. 48 months కదా, 48 టైమ్స్ మా కాలేజీకి రండి. మేజర్ ప్రాబ్లమ్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అకాడమిక్స్, యాజ్ అ ప్రిన్సిపల్, మేనేజ్మెంట్, పేరెంట్స్ డబ్బులు మేనేజ్మెంట్ కడతారు. ఇక్కడ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, మేనేజ్మెంట్ మాకు శాలరీస్ ఇస్తారు, మేము వాళ్ళకి పాఠం చెప్పాలి. ఈ నలుగురికి కూడా లింక్ ఎక్కడా కూడా డైరెక్ట్గా ఉండదు, ఓన్లీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. బట్ బిహైండ్ ద కర్టెన్ స్టూడెంట్స్కి ఏమో పేరెంట్స్ ఉంటారు, మాకేమో మేనేజ్మెంట్ ఉంటారు. ఈ నలుగురిని కలుపుకునే విధానమే ప్రిన్సిపల్ తాలూకు మెయిన్ రోల్. అందువల్ల మేము రెగ్యులర్గా పేరెంట్స్ మీటింగ్ పెడతాము. చాలామంది రారు, కాకపోతే ఆన్లైన్ పెడతాము. పేరెంట్స్ మీటింగ్ పెట్టాక స్టూడెంట్స్ కౌన్సిల్ చేస్తాము. కౌన్సిల్ చేశాక ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ని ఇక్కడున్న గ్రౌండ్ రియాలిటీలో చూసుకొని, నేను కూడా 3rd ఇయర్కి సెక్షన్ Fకి ఏ సబ్జెక్ట్ చెప్తున్నాను. అందువల్ల గ్రౌండ్ రియాలిటీ, పిల్లలు ఎలా ఉంటారు, సబ్జెక్ట్ ఎలా ఉంది, పేరెంట్స్ ఎలా ఉన్నారు, మేము ఎక్కడా చేంజ్ అవ్వచ్చు అనేది మాకు తెలుస్తుందని నేను ప్రగాఢ విశ్వాసం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్కి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాళ్ళ ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఏ విధంగా మీరు డ్రైవ్ చేస్తారు అనేది మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.